ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. వాస్తవంగా మన ఆంధ్ర తెలంగాణలో క్రైస్తవుల పట్ల జరుగుతున్న ఒక గేమ్ మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీటింగ్లకు పర్మిషన్ ఇస్తలేరు. ఏదైనా మీటింగ్ పెట్టాలి అనన్న పర్మిషన్స్ 100 ఎంక్వైరీలు, ఏదో ప్రజలను రెచ్చగొట్టి మాట్లాడేలాగా మేమేదో ప్రజలను పాడు చేస్తున్నట్టు అఫీషియల్స్ నుంచే మాకు రెస్పాన్స్ ఇవ్వనప్పుడు ఎంత దారుణంగా ఉంటుంది. వాళ్ళు ఏదో క్రైస్తవులను ఇంత దారుణంగా చూడడం అనేది ఇది మొట్టమొదటిసారి నేను చూస్తున్నానండి. క్రిస్టియన్స్ క్రైస్తవులు ఏ సభ పెట్టినా అందరు బాగుండాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలని నేర్పిస్తాము, క్రైస్తవ సంరక్షణను కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. అంతేకాని ఏదో వీళ్ళు కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేస్తున్నట్టు వాళ్ళని మీటింగ్కి పర్మిషన్ ఇవ్వకపోవడము ఎంత దారుణంగా చేస్తున్నారంటే మీరే చూడండి. రఘుముద్రి పీటర్ గారు మీటింగ్ కొరకు ఎంత ప్రయత్నం చేస్తున్నారో, ఎంత వర్క్ చేస్తున్నారో, ఒక పర్మిషన్ కోసము ఎంత తిప్పుతున్నారు అని అంటే మీరు ఒకసారి ఆయన మాటని మీరు వినండి. ఆయన ఎంత బాధపడుతున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో. ఈ మీటింగ్ ఖచ్చితంగా జరగాలి, ఈ మీటింగ్ ఎలా అయినా అవ్వాలి అన్నట్టు ఆయన పర్మిషన్స్ కోసం తిరుగుతున్న సమయంలో జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్ నుంచి మరి ఇంకొక ఆఫీస్ ఇలా తిప్పుతూ రాత్రంతా గడిపేసిన తర్వాత పర్మిషన్ లేదు అని చెప్పడము ఎంతవరకు న్యాయం అండి? తిప్పడం ఎందుకు అంటే ఒక మనిషికి ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ లో ఉన్న హెడ్స్ ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి పర్మిషన్ కోసం అడిగినప్పుడు అవుతుందో కాదో అని చెప్పేసి ఏదో క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చేసి అయిపోతుంది కదా. మా దగ్గర జరగదు, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోండి, వాళ్ళ దగ్గర జరగదు, మా దగ్గర పర్మిషన్ తీసుకోండి అని ఎందుకు తిప్పడము? అంటే ఒకసారి మీరే వినండి. వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ రఘుముద్రి పీటర్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు చూడండి. ఫస్ట్ ఏం మాట్లాడారు ఆఫీస్లో, తర్వాత రాత్రిపూట రిటర్న్ వస్తున్న సమయంలో ఏం మాట్లాడారో మీరు అది కూడా వినండి. అందరూ ప్రెసిడెంట్ అండి, నేను మీ రఘుముద్రి పీటర్ నాయుడు, WCC నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో RPIA పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ని. సెంట్రల్ మినిస్టర్ రామదాస్ అత్వాలే గారి పార్టీ ఇది. మన మీటింగ్ యొక్క అప్డేట్స్ కోసం ఈ సమయంలో మీతో పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. ఈ రోజు కూడా సుమారుగా 45 మినిట్స్ నుంచి గంట సేపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ GHMC డాకు నాయక్ గారితో కూర్చొని మాట్లాడితే మన టీం నితిన్ రఘుముద్రి నాయుడు, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి గారు, అలెక్స్ గారు నేషనల్ స్పోక్స్ కోసం వాళ్ళు వెళ్ళి మాట్లాడితే మా చేతిలో ఏమీ లేదండి, మేమేం చేయలేము, పవర్స్ మా చేతిలో లేవు, ఏదున్నా కూడా మీరు ACP గారిని తెచ్చుకోవాలని చెప్పి ఎంతసేపు మాట్లాడి అడిగి రిక్వెస్ట్ చేసినా కూడా వారు ఇవ్వడం లేదు. కల్చరల్ ఈవెంట్ ప్రోగ్రామ్ మాత్రమే చేసుకోగలుగుతారు, కల్చరల్ ఈవెంట్స్ కి మాత్రమే, రిలీజియస్ కి కాదని చెప్పి అంటా ఉన్నారు. ACP గారిని అడిగితే నాకు సంబంధమే లేదు, నాదంతా వచ్చి మైక్ పర్మిషన్ ఉందా, మైక్ యొక్క వాల్యూమ్ ఎంతవరకు ఉంది, VIPs కి ప్రొటెక్షన్ ప్రోటోకాల్స్, దాని తర్వాత ఘర్షణలు ఇంకేం కలగకుండా చూసుకున్న పూచి మాత్రమే నాది. GHMC అనేది ఆ బిల్డింగ్ నాది కాదు, ఆ బిల్డింగ్ కి సంబంధించిన ఓనర్షిప్ గాను బిల్డింగ్ కి సంబంధించింది గవర్నమెంట్, దానికి అఫీషియల్ గా GHMC DC డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్ వాళ్ళే అని చెప్పి వారు క్లారిటీగా చెప్పడం జరిగింది. ప్రెసిడెంట్ అండి, నేను రఘుముద్రి పీటర్ నాయుడు, WCC నేషనల్ ప్రెసిడెంట్. మీరు చూస్తున్నట్లయితే మేము ఇంకాను ఇక్కడే కార్లో కూర్చొని, ఇదిగోండి GHMC ఆఫీస్, ఇదంతా GHMC ఆఫీస్ లోనే నేను, నాతో పాటు మోజెస్ తో పాటు నరేష్ గారు ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఏంటి పరిస్థితి అంటే ఉదయం మొత్తం 9 గంటల నుంచి మేము ఈ యొక్క పర్మిషన్ల కోసం ఇక్కడ తిరుగుతా ఉన్నాము. 15 రోజుల నుంచి సుమారుగా మేము ACP గారి దగ్గరకు పోతే GHMC అంటారు, GHMC కాడికి పోతే ACP నుంచి NOC తెచ్చుకుంటారు, అక్కడి నుంచి వస్తే ఇక్కడికి ఇస్తా అంటారు, ఇక్కడికి వస్తే మొత్తానికి మేము ఇక్కడ GHMC నుంచి NOC తీసుకుని పోయి అక్కడ ACP గారికి ఇస్తే ACP గారు ఇప్పుడు 9 దాకా మేము వెయిట్ చేసిన తర్వాత ఆయన వెళ్తూ మీకు పర్మిషన్ ఇస్తారని చెప్పి చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత లోపల ఆఫీస్ లోకి పోయి మేము అడిగితే మీ పర్మిషన్ రిజెక్టెడ్. ఎందుకురా రిజెక్టెడ్ అంటే రిలీజియస్ కి సంబంధించిన ఏ యాక్టివిటీ కూడా అరారా కలాపంలో చేసుకోవడానికి వీలు లేదని చెప్పి మా దగ్గర జియో ఉందని చెప్పి ఆ జియోని పెట్టి మా పర్మిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే 28కి ఏదైతే జరగబోతా ఉందో ఐక్య సభ, దానికి ఇంకా సమయం ఉంది, కానీ రేపు 23, 24 జరగబోయే అయితే కార్యక్రమం ఉందో ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రాము, ఆ ప్రోగ్రామ్ కి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లని, ఎందుకంటే GHMC NOC వచ్చింది కాబట్టి ACP గారు ఇమ్మీడియట్ గా ఇస్తానన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి LED లైట్లు అని చెప్పి లేకపోతే రకరకాలుగా ఇప్పటిదాకా అన్ని తీసుకెళ్లి లోపల పెట్టి ఫిట్టింగ్లు చేసుకుని అన్న అయిన తర్వాత రాత్రి 9:30కి ఇప్పుడు క్యాన్సిలేషన్ అని చెప్పి అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, గవర్నమెంట్ కి క్రైస్తవుల పక్షాన ఎందుకు వివక్ష అని చెప్పి అడుగుతా ఉన్నాను. క్రైస్తవులు ఓట్లు కావాలన్నప్పుడు ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, లేకుంటే ముఖ్యమంత్రి వర్యులు గాని
చర్చిల్లోకి పోయి ప్రార్థనలు చేసుకుని చర్చిల పాస్టర్ దగ్గర పోయి ఓటు కోసం అయితే అడుగుతారు, కానీ క్రైస్తవ మీటింగ్ అన్నప్పుడు మాత్రము పర్మిషన్ ఎందుకు ఇవ్వరు? జిహెచ్ ఇది మన క్రైస్తవులకున్న ప్రస్తుతానికి గతి. ఇప్పుడు మీరే చెప్పండి, క్రైస్తవులను ఏ విధంగా ఈ గవర్నమెంట్ ట్రీట్ చేస్తుంది? ఆంధ్ర పక్కన పెడదాం, ఆంధ్ర సంగతి పక్కన పెడదాం, ఎందుకంటే ఆంధ్రలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయం వేరే. మన తెలంగాణలో ఏం ప్రాబ్లం వచ్చింది నాకు అర్థం కావట్లేదు. క్రైస్తవులు ఓట్లు వేశారు కదా, క్రైస్తవుల ఓట్ల అవసరం ఉంది. క్రైస్తవులు మేము సభ పెట్టుకుంటే దానికి ఆటంకం ఎందుకు? ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.